నమః శివాయ. ఓం నమః శివాయ. అశుతోషుడు పరమశివ శంకరులకు జయము. పార్వతీ మాతకు జయము. గౌరీపుత్రుడు గణేశునికి జయము. ప్రజలలో సద్భావన ఉండుగాక. సకల జీవులకు శుభమగుగాక. 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 ఓ మాతా కామధేను, గోవులో 36 కోట్ల దేవతలు నివసిస్తూ ఉంటారు. మీరు స్వర్గంలో నివాసం చేయనట్టి మాత కామధేనువులు. మాత, భూలోకంలో మేము మీకు అన్ని సుఖాలు పూర్తిగా అమర్చి ఇవ్వలేము. అవి మీకు స్వర్గమనే దివ్యలోకంలోనే ప్రాప్తిస్తాయి. ఈ ఆశ్రమంలో నిరంతరం మేం చేసే సేవా పూజలలో మా వల్ల ఏదైనా కొరత ఉంటే మమ్మలను క్షమించండి మాత. మాపై మీ కృపాదృష్టిని ప్రసరించండి. మహాదేవుడు మహేశ్వరుని ప్రేరణతో దేవదానవులు కలిసి చేసిన సముద్ర మథనంలో తాము సకల ప్రాణులను ఉద్ధరించాలనే ఉద్దేశంతోనే ప్రత్యక్షమయ్యారు. మా వంటి పేద బ్రాహ్మణులపై తమ కృపాదృష్టిని ప్రసరించండి మాత. వరగ్రహీత మహిష్మతీ నరేశుడు సహస్రబాహుబలి కార్తవీర్యునికి 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 అతిథి దేవో భవ. స్వాగతం స్వాగతం స్వాగతం. స్వాగతం. పరాక్రమశాలి అయిన సామ్రాట్టు కార్త్యవీరుడు విజయాన్ని సాధించొస్తున్నట్లుంది. నిజమే నిజమే ఋషివర్య. మేమొక విద్రోహ నరేషుడికి వాడి దుస్సాహసానికి దండన విధించి వస్తున్నాం. వరగ్రహీత మహిష్మతీ నరేశుడు సహస్రబాహుబలి కార్తవీర్యునికి ఋషివర్య, మా వరదాన శక్తితో సహస్రబాహుల బలం పొంది మేము భూలోకములోని సకల రాజులను పరాజితులు చేశాం. భూలోకములోని సమస్త నరేషులు తమ సురక్షణ కోసం దండన రూపంలో మాకు సుంకం చెల్లిస్తున్నారు. రాజా, తమరు స్వయంగా భగవంతుడు దత్తాత్రేయుని భక్తులు, ఇంకా వరం పొందినవారు. ఒక రాజు యొక్క కర్తవ్యం ఏమిటంటే వ్యక్తిగతమైన స్వార్థాన్ని అధిగమించి ప్రజలను పుత్ర సమానులుగా ప్రేమించాలి. యుద్ధం ఎట్టి సమస్యలకు పరిష్కారం కాదు. సామ్రాట్ కార్తవీర్య, మీకు నీతులు నేర్పడం అనేది సూర్యునికి దీపం చూపడంతో సమానం. మీరే స్వయంగా మహాజ్ఞానులు. మా సౌభాగ్యవశాత్తు మహారాజు కార్తవీర్యుడు మా ఆశ్రమానికి వచ్చారు. మహారాజా, ఒక ఋషి ఆశ్రమంలో ఒక రాజుకు తగ్గ స్వాగతం అసంభవమే. కానీ మీరు నిశ్చింతగా ఉండండి. మీ సేవా సత్కారాలలో ఏ విధమైన కొరత ఉండదు. రండి, విచ్చేయండి మహారాజా. మహారాజు కార్తవీర్యునికి భవ్య స్వాగతమియ్యండి మాత. వారికి మీ కృపామహిమను అద్భుతంగా చూపండి. వరగ్రహీత మహిష్మతీ నరేశుడు సహస్రబాహుబలి కార్తవీర్యునికి శమదగ్ని ఆశ్రమానికి తమకు స్వాగతం. స్వాగతం.
మేము మీ తపశ్శక్తి అద్భుతాలను చూసి చకితులమయ్యాం ఋషివర్య. కాదు మహారాజా, ఇది తపశ్శక్తి లేదా తపశ్సిద్ధుల యొక్క అద్భుతాలు కావు. అంటే అంటే ఈ అద్భుతాలు మా ఆశ్రమంలో స్వర్గలోకం నుంచి వచ్చిన మాత సురభి కామధేను కృప వల్ల జరిగాయి. కామధేను కృప వలన? అవును మహారాజా, మీరు స్వయంగా ఆమె దర్శనం చేసుకుంటే ఆమె అద్భుత శక్తుల మహిమను పూర్తిగా తెలుసుకోగలరు. అలాగా? మేము ఆ అద్భుత కామధేను యొక్క దర్శనం కోసం వేగిర పడుతున్నాం. దయచేయండి మహారాజా. ఈ సమయంలో మాత మీ అందరికీ అన్నపానాదుల ప్రయత్నంలో ఉంది రాజా. అద్భుతం, మహాద్భుతం. మాత కామధేను మా సకల అవసరాలను పూర్తి చేస్తుంది. ఆమె శక్తులు అపరిమితమైనవి. సకల ప్రాణులను సుఖపెట్టడమే ఆమె పరమ ఉద్దేశం. మీరిరువురు నిజంగా గొప్ప భాగ్యశాలులు. భూలోక సామ్రాట్కు స్వాగతమిచ్చి వారిని ఆశ్రమ భోజనంతో తృప్తిపరచడం ఒక ఋషికి అసంభవమే. కాని మాకు నమ్మకమే, మాత కామధేనువిచ్చే ప్రసాదంతో తమరు తప్పక తృప్తి చెంది ఉంటారని. తమరి ప్రేమపూర్వక అతిథి సత్కారాలను, కామధేను ప్రసాదించిన ప్రసాదాన్ని పొంది మా క్షుద్బాధ ఇప్పటికి పూర్తిగా తీరింది రేణుకాదేవి. కానీ ఏమిటి మహారాజా? కానీ నా మనోవంఛ, నా ఆరాటాన్ని కూడా ఆపుకోలేకపోతున్నాను. మనోవాంఛ? ఆరాటమా? మాకు అర్థం కాలేదు మహారాజా. ఋషివర్య, మీ మహోన్నత ఆతిథ్యాన్ని స్వీకరించినప్పటికీ మాకు తృప్తి కలగలేదు. మా వల్ల ఏదైనా కొరత జరిగిందా మహారాజా? తమరు ఆదేశించండి మహారాజా. మేము సంతుష్టులను చేయ సమస్త ప్రయత్నాలు చేస్తాం. మాకు కూడా ఆ నమ్మకం ఉంది. ఒక ఋషివర్యుడు తన అతిథులకు మర్యాదలను తక్కువ చేయడని. ఋషివర్య, మమ్మల్ని సంతుష్టపరచడమే మీ అభీష్టమైతే మీ కామధేనుని మాకివ్వండి. మీరు అడిగింది అసంభవం మహారాజా. అన్నపూర్ణ వంటి కామధేను మాకు తల్లితో సమానమైనది. మేము కూడా ఆమెను తల్లితో సమానంగా పూజిస్తాం. మహారాజా, మాత కామధేనువుని అడిగేందుకు మీకు ఏమాత్రం సిగ్గనిపించడం లేదు? రేణుకా, ఒక రాజు కర్తవ్యం ఏమిటంటే వారు ఆశ్రమంలోని వారికి అన్ని సుఖ సౌఖ్యాలను ప్రసాదించడం. అయితే మీరు చేస్తున్నది ఏమిటి? మీరు మా ఆశ్రమంలోని సర్వ సుఖాలను నాశనం చేయాలనుకుంటున్నారు. మాత కామధేనువు మాకు దేవేంద్రుని కృపతో ప్రాప్తించింది మహారాజా. మీరు ఈ అసంభవమైన కోరిక తప్ప ఇతర ఎటువంటి ఇచ్చను వెలుబుచ్చినా మా ప్రాణాలనిచ్చైనా మీ ఇచ్చను పూర్తి చేస్తాము. మీ ఆశ్రమంలోని ప్రతి వస్తువు మా కృపా కటాక్షమే జమదగ్ని. పరంపర కూడా అదే మహారాజా. బ్రాహ్మణులు ఇంకా ఋషి మునులు రాజుల కృపను పొంది ధర్మకార్యాలు, పూజా ఆరాధనలకు సమర్పితులై ఉంటారు. అన్యథా వారి మనసులు పారివారిక బాధ్యతల్లో చిక్కుకుని ఉంటాయి. మేము జన్మనెత్తేదేమీ ఇలాంటి చాంతస్సుల దురాచార సాంప్రదాయాలను నాశనం చేయడానికి జమదగ్ని.
ఈ సంప్రదాయాలను భంగం చేసినందుకు రాబోయే తరాల వారు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు. దానిని గురించి చింతించటం ఇలాంటి దుర్బలులే చేస్తారు. మహారాజా! అవును రేణుకాదేవి, అవును. వాగ్వివాదాలు చాలా జరిగాయి జమదగ్ని. ఇప్పుడు మేం మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాం. కామధేనుని మాకప్పచెప్పు. అది అసంభవం మహారాజా. మేము మీ ఈ కోరికను ఎప్పటికీ పూర్తి చేయము. చేరా! ఈ వరగ్రహీత సహస్రబాహు కార్తవీర్యుని కోరికను అవహేళన చేసేవారు దండనను తప్పక అనుభవిస్తారు. రేణుకాదేవి, కామధేనువును చూడగానే మేము నిశ్చయించుకున్నాము, ఈ అద్భుతమైన గోవు మాతో పాటు మహిష్మతికి వస్తుందని. మహారాజా, మాత కామధేను ఎప్పటికీ కూడా మీతో పాటు రాదు. ఈ దౌర్జన్యకరమైన ఆలోచనను త్యజించండి. మాటలను అదుపులో ఉంచుకో రేణుకాదేవి. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో, సహస్రబాహు కార్తవీరుని సమక్షంలోనూ నిలిచి ఉన్నావని. సైనికులారా, చూస్తూ నిలబడతారే. కామధేనును బలవంతంగా మహిష్మతికి తరలించండి. మహారాజా! ఆగండి. సముద్ర మథనంలో వెలువడిన మాత కామధేనుపై బలప్రయోగం చేస్తే మీ అందరి జీవితాలు తప్పక ఆపదల పాలవుతాయి. సైనికులారా, చూస్తారే, మీరు వెళ్ళండి. దుష్ట కామధేను, నీకెంతటి దుస్సాహసం! మా శక్తి నీకు తెలియదేమో. భగవంతుడు దత్తాత్రేయుని వరం వల్ల పొందిన సహస్ర బాహుల బలం మాలో ఉంది. ఇదిగో చూడు, జయము భగవంతుడు దత్తాత్రేయునికి. నీవు కూడా చూడు, నాలో కూడా దేవతలు నివసిస్తున్నారు. భగవంతుడు దత్తాత్రేయుని వరాన్ని గౌరవించాల్సిందే కదా. ఇక మా మర్యాదను రక్షించడానికి నిన్ను మృత్యుముఖంలో పడవేయవలసిందే. పద కామధేను. వద్దు మహారాజా, వద్దు. ఇది అధర్మం. చూడు ఋషవర్య, మేము కామధేనును మాతో తీసుకుని వెళుతున్నాము. నేటి నుండి ఈ అమూల్యమైన స్వర్గ సంపదలన్నీ నావే, నావే. ఈ కార్తవీర్యునివి, ఈ సహస్రబాహు కార్తవీర్యునివి. ఇది అన్యాయం. మాత కామధేనుని తీసుకువెళ్ళకండి మహారాజా. అనంతం చేయకండి. స్వరగ్రహీత మహిష్మతి నరేశుడు సహస్ర బాహుబలి కార్తవీర్యునికి జయము. మహిష్మతి నరేశుడు సహస్ర బాహుబలి కార్తవీర్యునికి. ఈ పాపానికి గట్టి ప్రాయశ్చిత్తము లేదు రాజా. ఈ పాపం నిన్ను సర్వనాశనం చేస్తుంది. స్వామి, పుత్ర పరశురామ, పుత్ర పరశురామ, పుత్ర పరశురామ,
నమః శివాయ. మాత యొక్క ఆర్తనాదం. మహిష్మతి నరేశుడు సహస్ర బాహుబలి వీరునికి జయము. పితాశ్రీ, మీ పరాక్రమంతో ఎవడన్నా మిమ్మల్ని ఎదుర్కోగలడా? మీరు కావాలనుకుంటే మీ యొక్క సహస్రభుజాల బలంతో మీరు హిమాలయాలను కూడా నలిపి ఇసుక గుట్టలుగా చేయగలరు. భ్రాత అక్షోహణ, పితాశ్రీకి చెప్పండి, మన పితాశ్రీ స్వర్గలోకం గోవు కామధేనువుని బంధించి మహిష్మతికి తెస్తున్నారని మన సైనికులు మనకు చెప్పినప్పుడు మనం ఎంత ఆనందోత్సవాలు జరిపామో. పితాశ్రీ, నేనైతే యాచకులకు ధనధాన్యాలు పంచిపెట్టాను. అక్షోహణ, ఆజ్ఞాపించండి. అక్షోహణ, రోహణ, ఇప్పుడు మీరు ఈ గోవును అదుపులో పెట్టాలి. నాలుగు వైపులా గట్టిగా కాపలా పెట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు నిశ్చింతగా ఉండండి పితాశ్రీ. ఇదిగో రా రా. ఓ కామధేను, చెప్పు, మేము నిన్నెక్కడ కట్టుంచాలి? ఇక్కడ, అక్కడ, ఇంకా మరి అక్కడ. ఓ గోవా, నీవు గోవా లేక పులా? మరవబోకు, మేము రాజపుత్రులం. నువ్విక అదుపులో ఉండు, కాస్త మర్యాదగా మసులుకో. మర్యాదగా మసులుకోకుండా అహంకారి అయిన మీ తండ్రియే పొరపాటు చేశాడు, నేను కాదు. మా తండ్రి అహంకారి కాదు, పరాక్రముడైన యోధుడు. యోధుడైతే నన్ను యుద్ధంలో జయించి తెచ్చేవాడు. అతడు జమదగ్ని ఋషి ఆశ్రమం నుండి నన్ను అపహరించి తీసుకువచ్చాడు. అపహరణ ఇంకా చోర కార్యాలు లాంటి పాపాలు భీరువులైన పురుషులే చేస్తారు. ఇంకా ఆగు. నీవు చెప్పిన మాటలు విషంలో ముంచిన బాణాల మాదిరిగా మా హృదయంలో గుచ్చుకుంటున్నాయి. ఇప్పుడిక మా పితాశ్రీ గురించి నీవు ఇంకొక మాట అనుచితంగా అన్నావంటే, ఇదిగో ఇది తీసుకో భ్రాత. మేమిప్పుడే ఈ బల్లెంతో నీ శరీరాన్ని తూట్లు తూట్లు పడేలా చేస్తాం. పిరికి తండ్రి పిరికి సంతానమా, నాకు బల్లెం చూపించి భయపెట్టాలనే స్వప్నాలు చూస్తున్నారా? మేమిప్పుడే ఆ స్వప్నాన్ని సాకారం చేస్తాం. సైనికులారా, ఈ గోవును నలువైపులా ఎదుర్కొని కామధేను, ఏమిటిలా అనర్థం తెచ్చిపెట్టావు? నేను వెళ్ళగానే నా పుత్రులపై తిరగబడతావా? ఇప్పటికీ సమయం మించిపోలేదు. నీవు నన్ను మహర్షి జమదగ్ని ఆశ్రమానికి పంపించు. అలా పంపించకపోతే ఋషుల శాపం ఒక భయంకరమైన జ్వాలాముఖి. అది పెద్ద పెద్ద సామ్రాజ్యాలను కూడా తగలపెట్టి నాశనం చేసేస్తుంది. కామధేను, ఐహయ వంశ సాంప్రదాయంలో ఏ వస్తువైనా ఇక్కడికి వచ్చాక ఎన్నడికి తిరిగి వెళ్ళజాలదు. అదీనుగాక ఇంద్రలోకంలోని అమూల్యమైన అనుపమైన సంపదవ నీవు. ఇప్పుడు స్వయంగా ఇంద్రుడే వచ్చినా ఇక్కడ నుండి నిన్ను తీసుకువెళ్ళలేడు. పదవి ఇంకా శక్తిలోని మదం పచ్చికుండతో సమానం. ఒక్క నిమిషంలో నాశనమైపోతుంది. హ! కామధేను, మాకు భగవంతుడు దత్తాత్రేయుని వరం ప్రాప్తించింది. ఆ వరబలంతో మేము నిన్నే ఏమిటి, ఆ ఇంద్రుని కూడా మా దగ్గర బంధించి ఉంచగలం. నేను మళ్ళీ నిన్ను హెచ్చరిస్తున్నాను. నన్ను బంధించి ఉంచిన దానికి పరిణామం భయంకరంగా ఉంటుంది. నీ సర్వస్వం నాశనమైపోతుంది. క్షత్రియులు పరిణామం గురించి ఎన్నడూ చింతించరు కామధేను. నీకు ఇప్పటి వరకు మా శక్తి గురించి పూర్తిగా తెలియదు. నీ సహస్రభుజాల బలంపై నీకు బాగా గర్వంగా ఉందా? అవును, మేము మా సహస్రభుజాల బలంతో ఒక మాటు నర్మదా నది యొక్క ప్రవాహాన్ని కూడా ఆపగలిగాం. దాని ఉద్దండ ధార యొక్క ప్రబల వేగాన్ని మా చేతులతో ఆపి అది అనేక దిశల్లో ప్రవహించేందుకు వివిసరాలు చేశాం.
మేమే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, మాతా ఓం నమః శివాయ. మాతా, మీకు కష్టాలు కలిగించే వారెవరు? మాతా, నేనిక మీ కళ్ళల్లో అశ్రువులను చూడలేను. కృపతో నాకు చెప్పండి, మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి ఆ దుష్టుడెవరు? పుత్ర పరశురామ, మాకు ఈ దుర్దశ కలిగించి మాకు ఈ కష్టాలు కలిగించిన దుష్టుడు కార్తవీర్యుడు. సహస్రబాహు కార్తవీర్యుడా? అవును పుత్ర, అతడు ఒక శత్రురాజుని పరాజితుడిని చేసి ఇదే మార్గంలో వెళుతున్నాడు. మేము మాత కామధేనువు చూపిన కృప వల్ల అతనికి అతిథి సత్కారాలు చేశాము. మాత కామధేను అద్భుత కార్యాలకు ఎంతో పొంగిపోయాడు. ఇంకా మేము ఆపాలని ప్రయత్నించినా అతడు మాత కామధేనుని బలవంతంగా తీసుకుని వెళ్ళాడు. పుత్ర పరశురామ, మాత కామధేనుని తక్షణం ఇక్కడికి తీసుకునిరా. పుత్ర పరశురామ, మాత కామధేనుని తీసుకునిరా. తప్పక తీసుకుని వస్తాను. వరాన్ని పొందిన కార్తవీర్యుడు అన్యాయాలు అత్యాచారాలు చేస్తున్నాడు, అది నాకు తెలుసును. కానీ ఆ దుష్టుడు ఒక ఋషిని నొప్పించి మాత కామధేనువుని ఇచ్చట నుండి తీసుకువెళ్లే దుస్సాహసం చేస్తాడని నేను ఊహించలేకుండా ఉన్నాను మాతా. నేను ఇప్పుడే మహిష్మతికి వెళ్లి మాత కామధేనువుని తీసుకుని వస్తాను. కార్తవీర్యుని దుస్సాహసానికి దండన విధిస్తాను. ఆగుపుత్ర పరశురామ, కార్తవీర్యుడు అన్యాయాలను అత్యాచారాలను కావించడమే కాక వరదాని, ఇంకా మొండివాడు కూడా. నీవు ఒంటరిగా వెళ్ళి అతని పరాక్రమాన్ని ఎదుర్కోవటం ఉచితం కాదు పుత్ర. ఉత్తమమైనదేమంటే మాత కామధేనువును శివుని ఇచ్చకు వదిలివేయి. వద్దు. అన్యాయాలను అత్యాచారాలను సహించడం, అన్యాయాలు అత్యాచారాలు చేయడం కన్నా పెద్ద పాపం. అత్యాచారాలను ఎదుర్కోనట్టి వ్యక్తి అత్యాచారాలను ప్రోత్సహించే వ్యక్తి అవుతాడు. కానీ పుత్ర, మీరు చింతించకండి పితాశ్రీ. సహస్రబాహు వరదాని అయితే నాకు కూడా శివకృపా ప్రాప్తి ఉంది. బహుశా పరమేశ్వరుడు నాకు ఈ గొడ్డలిని అటువంటి దుష్టులను దండించడానికే ఇచ్చారేమో. నేను అవశ్యం మాత కామధేనువును తీసుకుని వస్తాను. మహామంత్రి, దీనికి మేత ఎందుకు వేశారు? మేము మిమ్మల్ని ఆజ్ఞాపించాం కదా, ఈ బుద్ధి తక్కువ కామధేను మా ఆదేశాన్ని పాటించినంత వరకు దీని మేత వేయకండి. మరి దీనికి మేత ఎందుకు వేస్తున్నారు? క్షమించండి మహారాజా, ఈ వేళ ప్రొద్దుటి నుంచి కామధేను కళ్ళల్లో నుండి అశ్రుధారలు ప్రవహిస్తున్నాయి. 2 దినాలుగా ఈమె ఆకలి దప్పులతో ఉంది మహారాజా. అయితే మరి ఇది మా ఆదేశాన్ని ఎందుకు పాటించదు? మహారాజా, బ్రాహ్మణులను గోవులను మర్యాదతో చూడటం మన పూర్వీకుల నుండి సాంప్రదాయకంగా వస్తోంది. వారిని ఆదేశించరాదు, వారికి ప్రార్థనలు చేయవలను. అందులోనూ ఈమె స్వర్గలోపు దివ్య సంపద కూడాను. మహామంత్రి, ఇది ఇంద్రుని కామధేనువు కాదు, కార్తవీరుని దాసి. దీన్ని మా బాహుబలం ఇంకా పరాక్రమంతో తెచ్చాం. దీనికి మా శక్తిని గురించి తెలుసు, అయినప్పటికీ మొండితనం విడవటం లేదు. క్షమించండి మహారాజా, అది సమయమే నిర్ణయిస్తుంది. గోవు మండితనం చేస్తూ ఉందా లేక... మహామంత్రి, మాటలు మీరవద్దు. మీరు మా పితాశ్రీ సమయం వారు కాకపోయినట్లయితే మేము మీ దుష్టత్వానికి మిమ్మల్ని ఎలా దండించేవారమో దాన్ని మీరు ఊహించను కూడా ఊహించలేరు. మరి మహారాజా... మారు మాట్లాడకండి. మేమే స్వయంగా ఈ గోవుకు బుద్ధి చెప్తాం. మహారాజా, గోవుపై అత్యాచారం చేయకండి. అధిక ప్రసంగం. మేము చూస్తాం ఈ ఆవు మా ఆజ్ఞను పాలించకుండా ఎలా ఉంటుందో. ఓ ఇంద్రలోకపు కామధేను, మాకు అమూల్యమైన రత్నాలు, భోగ విలాసాలకు అనుపమ సామాగ్రి ప్రసాదించు. నీకెంత దుస్సాహసం నీకు తెలియదా? కార్తవీరుని ఆజ్ఞను ఉల్లంఘించేటటువంటి వారు స్వయంగా తమ మృత్యును తామే ఆహ్వానిస్తారని. మేము మళ్ళీ నిన్ను ఆజ్ఞాపిస్తున్నాం. మాకు అమూల్య రత్నాలు ఇంకా సుఖప్రద భోగ సామాగ్రిని ప్రసాదించు.
ఆగండి మహారాజా. గోహత్య పాపం మీ వంటి వీరులైనట్టు క్షత్రియరాజులకు శోభస్కరం కాదు. మహామంత్రి, తక్షణం మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను ఈవేళ ఈ ఆవు పెంకితనాన్ని వదిలిస్తాను. మహారాజా, మీకు కోపం ఎంతో త్వరగా వచ్చేస్తుంది. ఆ కోపంలో మీరు గోహత్య పాపం చేయరు కదా. అది కనుక నా ఆజ్ఞను పాలించకపోతే హత్య చేయడానికి కూడా వెనుకాడను. గోహత్య చేస్తావా నీవు? నన్నెవరు ఆపగలరు? మాతపుత్రుడు ఓరీ దుష్టుడా, అహంకారం అనిపించుకున్నావు. నీ పాపం బ్రద్దలైపోవచ్చింది. నా తండ్రి ఆశ్రమం నుండి పూజ్యమాత కామధేనువును అపహరించి ఇక్కడకు తీసుకువచ్చే ధైర్యం ఎలా వచ్చింది? చెప్పినట్లు విని మా మాత కామధేనువును తిరిగి నువ్వు ఈ కామధేనువును తీసుకువెళ్తావా? లేకపోతే నీ వంటి అధముడు దురాచారి దర్శనం కోసం వచ్చానా? మేము ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏమి చేస్తానా? నిన్ను యమలోకానికి పంపిస్తాను. నా పేరేమిటో తెలుసా? పరశురాముడు. పరశురాముడు. నేను మహా అహంకారులైన రాజుల మెడలను వంచాను. ఓరి యాచక వృత్తితో తిరుపమెత్తుకుని జీవించే మృగ సాధు, అవిక్రమ పరాక్రమవంతుడైన సహస్రబాహు కార్తవీరుని ఎదిరించే మూర్ఖత్వాన్ని ఎందుకు చూపుతున్నావు? నీవు గనక మా పూజ్యమాత కామధేనువును మాకు తిరిగి ఇవ్వకపోతే మా సాహసానికి మచ్చు ఇప్పుడు నీవే స్వయంగా చూస్తావు. సైనికులారా, ఈ వాచాలుని చుట్టుముట్టి సమాప్తం చేయండి. జాగ్రత్త! పరమేశ్వరుడు శివుడు ఈ గొడ్డలిని మాకు అన్యాయాలను చేసే దుష్టులను సంహరించడానికే ఇచ్చారు. నిర్దోషులైన మీరు మా మీద ఆక్రమణ చేసి మీ ప్రాణాలను ఎందుకు పోగొట్టుకుంటారు? సైనికులారా, ఈ నయవంచకుడి మాటల్లో పడే సమయం వృధా చేయకండి. అడుగు ముందుకు వేసి వెంటనే అతని శిరస్సును ఖండించండి. మంచి పరాక్రమాన్ని చూపిస్తున్నావే, ఇప్పుడు మేము నీకు మా పరాక్రమాన్ని చూపిస్తాం. మా వరదాన సహస్రబాహుల బలంతో నిన్ను క్షణంలో నిర్వీర్యులను చేస్తాం. మా వరదాన సహస్రబాహులారా, మేము మిమ్మల్ని ఆవాహన చేస్తున్నాం. ప్రత్యక్షం కండి. మా వరదాన సహస్రబాహులారా, మేము మిమ్మల్ని ఆవాహన చేస్తున్నాం. ప్రత్యక్షం కండి. మూర్ఖా కార్తవీర్య, మాకు తెలుసును నీవు 1000 సంవత్సరాలు తపస్సు చేసి భగవంతుడు దత్తాత్రేయుని వల్ల ఈ వరాన్ని ప్రాప్తించుకున్నావు. సమయం వచ్చినప్పుడు నీకు సహస్ర బాహువులు ఉత్పన్నమవ్వాలని. కానీ మూర్ఖుడా, నీవు ఎందుకు మరిచిపోతావు? అన్యాయాలు అత్యాచారాల దుర్మార్గంలో చరించే అహంకారులైన మనుషుల వరదాన శక్తులు క్షీణించిపోతాయని. ఏమంటున్నావు నీవు? భగవంతుడు శుభప్రదమైన కార్యాలకు వరాలనిస్తాడు, అన్యాయాలు అత్యాచారాలు చేయడానికి మాత్రం కాదు. ఏవైనా కొన్ని మంత్రతంత్రాలతో నీవు నా వరదాన శక్తిని మాయించేశావేమో. మూర్ఖుడివి నీవు మూర్ఖంగానే మాట్లాడతావు. ఓరీ మూర్ఖుడా, మంత్రతంత్రాలతో నాకు ఏమిటి సంబంధం? నేను ఇక్కడకు మాత కామధేనువు కోసం వచ్చాను. నేను భగవంతుడు దత్తాత్రేయుని భక్తుడను. పరమాత్మ దత్తాత్రేయ, నా వరదాన శక్తిని ప్రసాదించు. నా సహస్ర బాహువులను ఉత్పన్నం చెయ్యి. నేను నీ శరణు కోరాను పరమాత్మ. హే పరమాత్మ దత్తాత్రేయ, నా వరదాన శక్తిని ఉత్పన్నం చెయ్యి. మాకు తెలుసును కార్తవీర్య, నీవు మమ్ములను ఆవాహన ఏ పరిణామం కోరి చేశావో
నీకు కొంచెం కూడా తెలియడం లేదు. నీవు ఎవరినైతే ద్వేషిస్తున్నావో అతడు శ్రీ మహావిష్ణువు అవతారం పరశురాముడు. అతడు భూలోకంలోని అన్యాయాలు అత్యాచారాలను నశింపచేయుట కొరకే జన్మించాడు. నీవు అతని మాటలను విని అన్యాయంతో అపహరించిన కామధేనువును వారికి తిరిగి ఇచ్చేయి. అదే శుభప్రదం నీకు. ఎన్నటికీ కాదు పరంధామా, ఎన్నటికీ కాదు. నన్ను అవమానం చేసేవారి సమక్షంలో నేను శిరస్సును ఉంచాలా? అది ఎప్పటికీ కూడా జరగదు. ఓ పరమాత్మ, ఈ సంకట గడియల్లో మీరు నాపై కృప చూపండి. మీ కృప నా పైన ఉంటే నేను పరాజయాన్ని కూడా విజయంగా పరివర్తన చేసుకోగలను. నీవు చెడు మార్గంలో చెరిస్తున్నావు. హెచ్చరించినప్పటికీ నీ బుద్ధి సన్మార్గంలోనికి రావడం లేదు. ఇటువంటి దశలో మేము నీకు ఎట్టి సహాయాన్ని కూడా చేయలేము. వినాశకాలే విపరీత బుద్ధి. నేనే మూర్ఖుణ్ణి. నేను మిమ్మల్ని ఆరాధిస్తూ నా అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకున్నాను. ఎలాంటి వరదాన ప్రదాతలు మీరు తమ భక్తులను ఆపదలో కూడా రక్షించలేకుండా ఉన్నారే. ఇప్పుడు నేనే స్వయంగా రక్షించుకుంటాను నా బాహుబలంతో. అక్కడకు రాని మీ కృపాకటాక్షం నాకు అక్కర్లేదు. వెళ్ళిపోండి. మాత కామధేనువుని తీసుకుని వెళ్తున్నాను మహిష్మతి నరేష. నీలో సద్బుద్ధి కొంచెం అంశన్నా మిగిలి ఉంటే నా మార్గానికి నీ ఒడ్డు రాబోకు. మాతా కామధేను, నీవిక్కడ చాలా కష్టాలు పడ్డావు. అందుకు నేను సిగ్గుపడుతున్నాను. రండి మాతో పాటు. మీ పుత్రుడు మిమ్మల్ని తీసుకువెళతాడు. మాతా! 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 మాతా కామధేను! పితాశ్రీ ప్రణామం. మాతాశ్రీ ప్రణామం. మాత కామధేనువును మనం యథాస్థానంలో ప్రతిష్ఠించాలి. మీ ఆశీర్వాదంతోనూ పరమశివశంకరుని కృప వల్ల అన్యాయాలు అత్యాచారాలు చేసే కర్తవీరుడు అంతమయ్యాడు. అతన్ని శిరచ్ఛేదనం చేసి యమలోకానికి పంపించాను పితాశ్రీ. అది ఉచితము కాదు పుత్ర. నీ చేతుల మీద ఒక వరదాని అయిన వ్యక్తి హత్య జరిగింది. దాని పరిణామం శుభకరం కాదు. అన్యాయాన్ని అత్యాచారాలను ఎదిరించి వాటిని సమాప్తం చేయడం ప్రతి మనిషికి కర్తవ్యం పితాశ్రీ. మన విజేత ఎంతో పరాక్రమవంతుడైన పుత్రుని ప్రశంసించడానికి బదులుగా మీరు మందలిస్తున్నారా స్వామి? పాపం పాపమే అవుతుంది రేణుక. అది ఏ మంచి ఉద్దేశంతో చేసినా పుణ్యం అనిపించుకోదు. నీకిప్పుడు ఒక వరదాని వ్యక్తి హత్యాపాపం చుట్టుకుంది పరశురామ. నీవు దానికి ప్రాయశ్చిత్తం చేసుకో. వెళ్ళు. 1 సంవత్సరం వరకు అఖండ శివ తపస్సు చేసి నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో. తమ ఆజ్ఞ పితాశ్రీ. హర హర మహాదేవ, హర హర మహాదేవ. పుత్ర పరశురామ! పుత్ర పరశురామ!